నెంబర్ 3 రూల్ అయ్యేవాడు నెంబర్ 3 ఉంటారో వాళ్ళు ఇప్పటి వరకు నేను చూసిన పర్సన్స్లో వాళ్ళు రిచ్ ఇన్ నాలెడ్జ్. వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో ఎవరైతే నెంబర్ 3తోని రూల్ అయ్యి ఉంటారో వాళ్ళు ఎడ్యుకేషన్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఎడ్యుకేషన్ అయినా వాళ్ళ దగ్గర ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఎడ్యుకేషన్ ఎవరైతే చేయలేరో కానీ అయినా కూడా వాళ్ళ దగ్గర ఉండే నాలెడ్జ్ మనం వింటూ ఉంటే నిజంగా మనం సెల్యూట్ చేస్తాం వాళ్ళకి. నాలెడ్జ్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది. మెయిన్ నెంబర్ 3 వాళ్ళ దగ్గర ఇమాజినేషన్ పవర్ చాలా బాగుంటుంది. ఏదైనా క్రియేటివిటీ, ఇమాజినేషన్ అండ్ గుడ్ కమ్యూనికేషన్. వాళ్ళు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ని చాలా మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తారు ఒకరి నుంచి ఒకరికి. ఎవరైతే నెంబర్ 3తోని రూల్ అయి ఉంటారో వాళ్ళు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, డైరెక్టర్ అవ్వడం, డ్యాన్సర్ అవ్వడం, టీచర్ అండ్ యాంకర్. మెయిన్ వాళ్ళ యొక్క మాటల్ని చాలా దూరం వరకు వాళ్ళు తీసుకెళ్ళగలరు. వాళ్ళకంతా నాలెడ్జ్ ఉంటుంది నెంబర్ 3 రూల్ అయ్యే వారికి. సో నెంబర్ 3తోని రూల్ అయ్యే వారికి ఇలాంటి ప్రొఫెషన్ చాలా బాగా సూట్ అవుతాయి. ఈ ప్రొఫెషన్లో కూడా వీళ్ళు చాలా పై దాకా సక్సెస్ అవుతారు. వీళ్ళ యొక్క గోల్స్ని రీచ్ అవుతారు. మెయిన్ పంచ్ లైన్ నెంబర్ 3 రూల్ అయ్యే వారికి నెంబర్ 3 ఈజ్ జూపిటర్, దేవగురు నంబర్ అది. వీళ్ళు లైఫ్లో ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ లైఫే నాలెడ్జ్. ఎక్కడ అంటే ఎప్పుడు ఏదో ఒకటి బుక్స్ చదవడం, ఏదైనా నాలెడ్జ్ గురించి గెయిన్ చేయడం, నాలెడ్జ్ వీడియోస్ చూడడం అలాగే ఉంటుంది. వీళ్ళు మంచి ఐఏఎస్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, డాక్టర్స్, రీసెర్చర్. మెయిన్ ఇవి మంచి ప్రొఫెషన్స్ వీళ్ళందరికీ. దీంట్లో వీళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు నెంబర్ 3 రూల్ అయ్యే వారికి. మెయిన్ ఆఫ్ కమ్యూనికేషన్, వీళ్ళ ఇమాజినేషన్, నాలెడ్జ్. ఒక్కొక్క సంఘటన వస్తే ఇలా ఒక పక్క